హాయ్ ఫుడ్ లవర్స్, ఈరోజు అయితే మనం మసాలా బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అందులో పావు కప్పు పల్లీలను కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే దాంట్లో పావు కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు 1 నిమిషం పాటు వేయించేసుకొని తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టీ స్పూన్ అయితే ధనియాలు వేసుకొని ధనియాలు కొద్దిసేపు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర కొద్దిసేపు వేయించుకొని తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్యాన్లో 10 ఎండుమిర్చి కొద్దిగా ఎండి కొబ్బరి వేసుకొని కొద్దిసేపు వేయించుకొని తీసేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. పావు కిలో బెండకాయలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని బెండకాయలు కొద్దిసేపు నూనెలో వేయించుకొని తీసేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలను అయితే 4 తీసుకొని ఇలా ఒక్కొక్కటి 4 ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకొని టమాటాను కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిసేపు జీలకర్ర ఆవాలు వేగాక 1 కప్పు చిన్న సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేయించుకోవాలి. పావు టీ స్పూన్ అయితే పసుపుని వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. మనం మిక్సీ పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఒకసారి. అందులో ఇప్పుడు మీ గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోండి ఫ్రెండ్స్. పోసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తంగా సరిపడా ఉప్పును వేసుకోండి. మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం గ్రేవీ దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయలను వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని మూతను పెట్టుకొని 1 నిమిషం పాటే మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చాలాసేపు మరిగించుకుంటే బెండకాయ మెత్తబడిపోతుంది. 1 నిమిషం తర్వాత తీసి చూడండి, గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మసాలా బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.